నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రతి ఒక్క గురువు గారికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా భార్య ఒక వైస్ ప్రిన్సిపల్, తనకి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీచర్స్ డే అంటేనే నాకు ఒక విషయం గుర్తొచ్చి మీతో పంచుకుందామని ఇలా మీ ముందుకి వీడియో రూపంలో వస్తున్నాను. ఏమిటంటే, టీచర్స్ డే అంటే నిన్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉన్న టీచర్స్కి బట్టలు పెట్టి వాళ్ళని గౌరవించుకున్నారు. అదే 4 ఏళ్ల ముందర ఒక సైకో టీచర్లను ఏ విధంగా ట్రీట్ చేశారో మీకు గుర్తుందా? వైన్ షాపుల దగ్గర క్యూ లైన్లు కంట్రోల్ చేసేదానికి డ్యూటీల్లో వేసినాడు. ఒక విద్యావంతుడికి లేకపోతే ఒక చదువుకున్న వాడికి ఒక సైకోకి డిఫరెన్స్ ఇది. ఒక విద్యావంతుడు మేబీ కాలేజీలో డిగ్రీలు లేకపోయినా కొన్ని వేల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ గారికి గురువులు అంటే వాళ్ళని ఎలా గౌరవించాలో ఆయనకు బాగా తెలుసు. అదే ఒక సైకో వైన్ షాపుల ముందర టీచర్లను పంపి డ్యూటీలకు వేశారు. ఏంది, పిల్లలకి చదువులు విద్యాబుద్ధులు నేర్పించేవాళ్ళని. ఆ రోజు ఎన్నో వేల మందికి, ఎన్నో లక్షల మందికి చాలా బాధేసింది. దాని ప్రతిఫలమే 2024. పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఇలా రాష్ట్రం సుభిక్షంగా పచ్చగా ఉంటుంది. ఆ సైకో గారు ఉన్నప్పుడు టీచర్లు కానీ ప్రజలు కానీ ఎలా విలవిలలాడిపోయాడో మనకందరికీ తెలిసిందే. మరొకసారి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన.